ఈ కోనం వీరభద్ర గారు 50 లక్షల రూపాయలు సాక్షాత్తు చెక్ ఇచ్చారు. అదే ఆయన ఇచ్చాడు, అది ప్రూఫ్ ఉంది, ఫోటో నడుస్తుంది లేకుండా. ఇప్పుడు ఎటువంటి సంబంధం లేకుండా 50,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ని, అంటే సిబిఐ వాళ్ళు, ఇంటర్పోల్ వాళ్ళ యొక్క సమాచారంతో ఆ యొక్క చైనా షిప్ కూడా ఇక్కడ కంటైనర్ని ఇక్కడ విడిచిపెట్టేసి కట్పాడు పోర్టుకి వెళ్ళిపోయింది. అంటే అక్కడికి వెళ్ళి సిబిఐ అధికారులు విచారించారు. ఆ యొక్క కన్సైన్మెంట్ ఎక్కడ విడిచిపెట్టారంటే వీసీటీపీఎల్లో మేము విడిచిపెట్టామని చెప్పంటే వీసీటీపీఎల్ దగ్గరికి 16వ తారీఖుని సిబిఐ అధికారులు చేరుకుంటే 2 రోజుల పాటు ఈ కోనం వీరభద్రరావు అంటే ఈ యొక్క సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ యజమానులు ఎవరు కూడా రాలేకపోతే అప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు. ఆ యజమానం 2 రోజులు ఆగి వెయిట్ చేసి ఎవరు వస్తారని చూస్తే అప్పుడు రెడ్ శాండిల్ పౌడర్ ఏదో వచ్చినట్టుందని చెప్పి వీళ్ళు ఏదో మాట్లాడి ఏ యొక్క సిబిఐ అధికారులు ఇచ్చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తేలింది. ఆ శాంపిల్స్ చూస్తే ఏ శాంపుల్లో చూస్తే పాజిటివ్ వచ్చింది, అది కొకైన్ అని. బి శాంపుల్లో చూశారు, కొకైన్ కన్నా వేరే మాదక ద్రవ్యాలు కలిసి ఉన్నాయని చెప్పి వచ్చింది. ఏబీసీ శాంపిల్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇది ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇక్కడ చేరుకోవడం అన్నది ఏ విధంగా సాధ్యపడిందని చెప్పి పూర్తి స్థాయిలో వీళ్ళు విచారణ చేపడతా ఉంటే అప్పుడు అసలు దొంగలు బయటకు వచ్చారు. మరి రాష్ట్ర పోలీస్ అధికారులు ఇంత జరుగుతున్నా రాష్ట్ర నిఘా వర్గాలు కానీ లేదంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి నానా హైరానా చేసినప్పటికీ కూడా ఇంకా సిబిఐ వాళ్ళకి ఎటువంటి గత్యంతరం లేక నేవల్ ఎవరైతే కస్టమ్స్ వాళ్ళు ఉన్నారో ఆ కస్టమ్స్ పోలీస్ వాళ్ళ సహాయ సహకారాలతో ఈ శాంపుల్స్ అన్నింటినీ స్పెషలిస్టులు తీసుకొచ్చి నార్కోటిక్స్ విభాగం వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు కేసులు కడతా ఉంటే విచారణ జరుపుతూ ఉంటే నిష్పక్షపాతంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే పేరు నాని ఏదో మాట్లాడుతూ ఉంటారు. పురంధేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టడానికి అసలు ఏంటి మాట్లాడుతున్నారు మీకు తెలుసా? కనీసం ఇంత పెద్ద వ్యవహారంలో నార్కోటిక్స్ వాళ్ళందరూ నిర్ధారించి సిబిఐ విచారణ జరిపి ఒక అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఈ తాడేపల్లి పిల్లి ఎందుకు పడుకుంది? అసలు హోంమంత్రి ఏం చేస్తున్నారు? హోంమంత్రి ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు? అసలు కనీసం ఇంత పెద్ద ఎత్తున నిష్పక్షపాతంగా దీన్ని విచారణ జరిపించాలి, మీరు అన్నట్టు సిట్టింగ్ చేస్తే విచారణ జరిపించాలి, ఎవరు అసలైన వాళ్ళు అసలు బయటికి రావాలని చెప్పి ఎందుకు వీళ్ళు చేయట్లేదు? అంటే కేవలం వైసీపీ నేతలు ఎవరైతే దీంట్లో ఉన్నారో, గతంలో కూడా చూసాం బ్రెజిల్ దగ్గర ఉన్నటువంటి బ్రెజిల్ దగ్గరలో ఉన్నటువంటి దేశంలో ఈ యొక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళందరూ కూడా అక్కడితో సంబంధాలు ఉన్నాయని చెప్పి గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఈ డ్రగ్స్ మాఫియాకి వీళ్ళు అలవాటు పడిపోయి అన్యాయంగా ఆర్జించి యువతను మద్యం మత్తులోని వాళ్ళు ఊతేలేలాగా యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వడం పోయి ఇవాళ యువతని మద్యంకి బానిస చేసే విధంగా ఈ విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైనటువంటి వ్యవహారం. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అదే కనుక ఎన్నికల కోడ్ కనుక నియమావళి కనుక ఇవాళ అమల్లోకి రాకపోయి ఉంటే నిజంగా ఈ యొక్క 25,000 కేజీలు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో డ్రగ్స్ అన్ని కూడా పక్కద్రోవ వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు అసలు ఎవరికి పంపించి ఉండేవారు ఈ యొక్క మూర్తి యాదవ్ గారు? ఇప్పటికైనా కొంతమంది విశాఖ ప్రాంతంలో లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికైనా కొంతమంది ఎవరైతే విశాఖను రాజధానిగా చేస్తాడు జగనన్న అని కాస్త అభిమానించేవాళ్ళు, సంకలు గుద్దుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది ఉన్నారు, 30% 20% ఉంటారు కదా. ఇప్పటికైనా వాళ్ళకి అర్థమైందా ఈ వ్యవహారంతోనైనా ఓహో అసలు కథ ఇదే అనేది ఏమన్నా తత్వం బోధపడుతుందా వాళ్ళకి? ఖచ్చితంగా వాళ్ళు కళ్ళు తెరుచుకోకపోతే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, విశాఖ ప్రశాంతమైన నగరం యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతినేటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో, ఈ డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో, ఈ మాఫియా మొత్తం ఇవాళ తేటదలని ప్రపంచం అంతా అవాక్ అయిపోయింది. వెంకటకృష్ణ గారు మీకు ఒక విషయం గుర్తు చేయాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే గంజాయి పెద్ద ఎత్తున రవాణా అవుతుంది లేకపోతే యువత మత్తుకు బానిస అవుతున్నారంటే ఒక డీజీ స్థాయి రమణమూర్తి గారు అనేటువంటి అధికారిని పెట్టి